ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించారు. వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని జాగృతి కార్యకర్తలతో కలిసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కవితను చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని కవిత అన్నారు. విద్యార్థులు, చిరుద్యోగులపై కూడా తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుకుంటలేరు. పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఇవాళ విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. సామాన్యుడి ప్రగతి చక్రంగా ఆర్టీసీ రథ చక్రాన్ని చెప్పుకుంటాం. అది ఆగేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటి నాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే. దాని మీద ఇవాళ బస్సు రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా 1100 ఉన్న బస్ పాస్ ఇవాళ 1400 చేసిండ్రు. అవసరం? స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా? అఫోర్డ్ చేయగలుగుతారా? ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినా మా ఫ్రీ బస్ ఇవ్వండి, ఫ్రీ బస్ ఇవ్వండి అని ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థమైంది కుడి చేతితోనిచ్చి ఎడమ చేతితో వెనక్కి తీసుకున్నట్టే కదా. అంటే ఎవరిని ఉల్లు బనాయిస్తారు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే. ఎందుకోసం చేస్తారు ఇట్లా? ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దీని మీద కార్యాచరణ చేయాలి.